మనం ఇవాల్టి వీడియోలో క్లోజ్డ్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఓపెన్ సర్క్యూట్ means there is a break in the electrical path preventing current from flowing. Closed circuit is a complete path where electricity can flow freely. Short circuit is an unintended direct connection between 2 points in a circuit, causing a sudden surge of current due to very low resistance, which can be dangerous if not controlled. Electric circuit it is the main source for flow of electric current. అంటే మనకి ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే సర్క్యూట్ అనేది మెయిన్ సోర్స్ అన్నమాట. ఇది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్క్యూట్, 2 క్లోజ్డ్ సర్క్యూట్, 3 షార్ట్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టుగా సర్క్యూట్ అనేది నేను చూపించిన పాయింట్లో బ్రేక్ అయ్యింది చూడొచ్చు మీరు. అప్పుడు మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా ఇక్కడే కట్ అయిన చోట స్టాప్ అవుతుంది. అందుకే మనం కనెక్ట్ చేసిన లోడు వెలగట్లేదు, అంటే వర్క్ అవ్వట్లేదు. సో అంటే మనకి ఓపెన్ సర్క్యూట్ ఉంటే మనకు కరెంట్ అనేది కట్ అయిన చోట స్టాప్ అవుతుంది. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇక్కడ చూపించినట్టుగా మనకు కంప్లీట్ సర్క్యూట్ క్లోజ్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అవుతాయి. సో అందుకే మనం కనెక్ట్ చేసిన లోడ్ అనేది వర్క్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటే మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్షన్స్ ఒక లోడ్కి అయితే ఇచ్చాం. ఈ లోడు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ మనకు 2 కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూసుకోవచ్చు మనం. అంటే మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 క్లోజ్ అవుతే 2 కనెక్ట్ అవుతే దీన్ని షార్ట్ సర్క్యూట్ అని చెప్పుకోవచ్చు. ఇలా షార్ట్ సర్క్యూట్ అవుతే మనం కనెక్ట్ చేసిన ఏ లోడ్ అయినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా డేంజర్ అన్నమాట.